అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, విసర్జింపబడిన పట్టణం అనియు పేరు కలుగును. ప్రైజ్ లార్డ్. యెషయా 62:12. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానమనియు విసర్జింపబడిన పట్టణం అనియు నీకు పేరు కలుగును. ప్రైజ్ లార్డ్. 62:4 చూస్తే, విడువబడిన దానమని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశము గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. అలాగే 60:15 నీవు విసర్జించబడటం బట్టి, ద్వేషింపబడటం బట్టి మరి ఎవడును నీ మార్గమున దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత సౌభాస్యముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను. 18వ వచనం, ఇకను నీ దేశం బలత్కారం అన్న మాట వినబడదు. నీ సరిహద్దుల్లో పాడని మాట గాని, నాశనం అన్న మాట గాని వినబడదు. రక్షణే నీ ప్రాకారములని, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుందు. 14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలి పెడదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల పడెదరు. యెహోవా పట్టణమనియు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ప్రైజ్ లార్డ్. దేవుని చేత వెలిగించబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పరచబడిన ఒక వ్యక్తిని లేక ప్రజలను గురించి దేవుడు సెలవిచ్చిన మాటలివి. అంతేకాదు, వారున్న పట్టణమైనా, దేశమైనా, వారున్న భూమి అయినా, అంటే ప్రాంతమైనా కూడా వాటిని గురించి కూడాను దేవుడు ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. 59:20 సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. యెహోవా, ఇదే యెహోవా వాక్కు. 21వ వచనం, నేను వారితో చేయి నిబంధన ఇది అని చెబుతూ ఎల్లప్పుడూ తొలగిపోని నిబంధనని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఆ నిబంధనలో 60, 61, 62 అధ్యాయాల్లో అనర్గళంగా అనేక విషయాలను తెలియజేస్తూ వచ్చారు ప్రభు. ప్రైజ్ లార్డ్. అట్టి దేవుని కలిగిన మనం ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము కదా. అవును, ఆమేన్. అంతేకాదు, అట్టి విమోచకుడైన దేవాది దేవుని వద్దకు మళ్ళుకుని మరి ఆయన మీద తిరుగుబాటు చేయటం మాని, రాజులకు రాజును, ప్రభులకు ప్రభునైనా, మన విమోచకుడునైనా దేవుడు అనుగ్రహించిన మరి మన నుండి తొలగిపోనివ్వని ఆత్మను మన మీదను, తన మాటలను మన నోటను, మన పిల్లల నోటను, మన పిల్లల పిల్లల నోటను ఈ దినము, ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని సెలవిచ్చిన యెహోవా నిబంధనలో మనమందరము నిలిచిందుముగాక. ఆమేన్. ఎల్లవేళలా కృతజ్ఞతతోను ఆరాధనా భావంతోను ఆయన పట్ల జీవించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీవు చేసిన 60, 61, 62 అధ్యాయాల్లోనున్న నిబంధన వాక్కులన్నిటిని బట్టి ఈ దినం వాగ్దానముగా మేము స్వతంత్రించుకున్నట్టు వాక్కులను బట్టి నీకు కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఏ పరిస్థితుల్లోనూ నీ మీద తిరుగుబాటు చేయక సంపూర్ణ విధేయతతో, పశ్చాత్తాపంతో నీ వైపు మళ్ళుకొని నీవు చేసిన నిబంధనలో నిరంతరము నిలిచి ఉండి నీకు పరిశుద్ధ ప్రజలుగాను, విమోచింపబడిన వారుగాను, నీ చేత గాని మనుషుల చేత గాని విసర్జింపబడక ఆశింపదగిన వారుగాను ఉండినట్టి కృపా భాగ్యమును అనుగ్రహించమని మా విమోచకుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.